చాలామంది సాయి మీద పోరాటం అనగానే ఇదేదో ఆషామాషి వ్యవహారంలో చూస్తున్నారు, మాకు ఊసుపోక చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ మీకు తెలుసా, శ్రీ గుండా మల్లయ్య గుప్తా గారు అనే వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు కోటి తిప్పాల్సిందే, ఇంకా కోటి రూపాయలు ఖర్చు అయినా ఒకళ్ళ మాట కుడిపాల్సిందే. అంటే వీళ్ళ దగ్గర ₹1,00,00,000 ఖర్చు పెట్టే అంత సంపద వచ్చి పడింది. పోలీసులకు అవసరమైతే పైసలు ఇచ్చైనా సరే ఇలా మేం పోరాటం చేస్తుంటే కొంతమంది సాటి హిందుత్వవాదులుగా చెప్పుకునే వాళ్ళు, హిందువులుగా చెప్పబడే వాళ్ళు హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చాలామంది సాయి మీద పోరాటం అనగానే ఇదేదో ఆషామాషి వ్యవహారంలో చూస్తున్నారు, మాకు ఊసుపోక చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ మీకు తెలుసా, క్రైస్తవ ఇస్లాం మతస్థుల కంటే కూడా ఈ సాయి మతస్థులు ఎంత ప్రమాదకరంగా ఉన్నారు. ఈ రోజున మా దగ్గరికి వచ్చిన కొన్ని ఆడియో రికార్డ్స్ మీకు వినిపిస్తాను. ఈ ఆడియో రికార్డులో దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి కమిటీ చైర్మన్గా పనిచేసిన శ్రీ గుండా మల్లయ్య గుప్తా గారు అనే వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అలాగే మేము ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం, ఎటువంటి ప్రమాదాల్లోకి వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. చాలామందికి డౌట్ రావచ్చు, ఈ ఆడియో ఎలా వచ్చింది అనేది. సోర్సెస్ రకరకాలుగా ఉంటాయండి. ఆ సోర్సెస్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఇది చట్ట ప్రకారం తప్పు కూడా కాదు. మా మీద ఎలాంటి దారుణమైన కుట్రలు చేస్తున్నారు, ఎంతగా తెగిస్తున్నారు అనేది మీకు తెలియచెప్పాలన్నది మాత్రమే ఈ ఆడియో యొక్క ఉద్దేశం. ఇందులో మాట్లాడుతున్న వ్యక్తి శ్రీ గుండా మల్లయ్య గుప్తా గారు. అవతల వ్యక్తి వారి పేరు నాకు తెలియదు, బట్ ఈ ఆడియో అయితే వినండి. చెప్పండి. ఎక్కడ ఇంట్లోనే ఉన్నారా? బయటకు వెళ్ళా. ఒకవేళ నిన్ను కలవాలి ఒక పావు గంట సేపు అంటే ఇంట్లో ఎప్పుడు ఉంటావు? ఉంటుంది నేను. మరి ఇప్పుడు బయటకు వెళ్ళిపోయినావుగా, అంటే ఫోన్ ఉంటే వెళ్ళిపోతా కదా. మళ్ళీ ఎప్పుడు వస్తావు అని మళ్ళీ నాకు రేపే పొద్దున్న మొత్తం బిజీ వచ్చి షెడ్యూల్ మళ్ళీ రేపేనా? అంటే మల్లయ్య గుప్తా గారి వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోవటానికి కాస్త కావాలంటే స్లో చేసుకుని వినండి ఆడియోని. వారి ఒరిజినల్ ఆడియో కూడా మీరు వినొచ్చు కావాలంటే. మనస్సాక్షి కాదు, టీవీ వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. కొన్ని గుళ్ళల దీపాలు పెట్టేవాళ్ళు లేరు. ఈరోజు షిరిడి సాయిబాబా గుళ్ళో నిత్యం పొద్దున ఉచిత బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం 2-3 వేల మందికి మా గుళ్ళో భోజనం, గురువారం రోజు 5,000 మంది 6,000 మందికి భోజనం, సాయంత్రం ఉన్న స్టాఫ్కు 100 మందికి భోజనాలు. మేము కనీసము ప్రతి నెల ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు చెప్పు అన్నా. ఇప్పుడు మన రూమ్ లో మనం మీటింగ్ లో మాట్లాడుకున్నది బయటికి ఎట్లా పోయింది ఇన్ఫర్మేషన్? ఈ మందిరం మాఫియా అనంట, మాఫియా వాళ్ళతో చర్చలు విఫలమంట. వాడు భాస్కర్ కిల్లి గారు వీడియో చేసిండు. ఇది నేను కరుణాకర్ సుగుణ గారు ఒక గురువు గారి ద్వారా వీళ్ళతోటి మొన్న మీ అందరికీ కూడా 18 డిమాండ్లు ఇచ్చాము చూసారా, ఆ డిమాండ్లు ఏమిటి అని జరిగిన చర్చల తాలూకు సారాంశము ముందే బయటికి ఎట్లా లీక్ అయింది అనే టాపిక్ మీద ఈ డిస్కషన్ వస్తుంది. సాయి మాఫియా, సాయి మందిర మాఫియాలతో చర్చలు విఫలమంటాయి. మనం మాట్లాడుకున్నది మాఫియా అని అంటది, మనం మాట్లాడుకున్న మీటింగ్. ఎవరు పంపిస్తున్నారు? రెండవది చూడు, ఇంకో మాట. ఆ గుండుగాడికి షిరిడి సంస్థాన్ వాళ్ళతో చెప్పించినా కూడా వాడు వీడియోలు చేస్తున్నాడు. అంటే గుండుగాడు అంటే మీకు అర్థమైంది కదా, ఆ సట్రాగాడు. వాడు షిరిడి సంస్థాన్ వాళ్ళే ఫోన్ చేసి చెప్పారట వీడియోలు ఆపమని, అయినా కూడా వాడు మానలేదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. షిరిడి సంస్థాన్ వాళ్ళు చెప్పిందన్న విషయం వీళ్ళకైతే తెలిసింది. మేము పోయి చెప్పినామన్నా. ఎవరికి? వాళ్ళకు. ఎందుకు? మేమే పోయి చెప్పమని చెప్పి. ఎవరికి? సంస్థానం వాళ్ళకి చెప్పిండొచ్చు కాక వదిలేయి. వీడియో మాట్లాడుతున్నా. ఎవరు చెప్పింది? ఫ్రెండ్ నమ్మంతే. ఎవరో లంచ్ ఎవరు చెప్పిన ఎవరో చెప్పినా మనం ఏం చేస్తాం? అదే అంటే చెప్పు ఎవరు చెప్తే మనం ఏం చేస్తాం? చెప్పలేదు కదా, అందరికి అడ్డకట్ట వెళ్ళాం కదా. తెలియజేస్తున్నా అంటే నీకు తెలుస్తున్నాయా ఈ విషయాలు? వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. తెలుసు. ప్రమోద్ అయితే నేనైతే పేపర్కి ఏదలుచుకున్నా. ప్రమోద్ మాకు సంబంధం లేదు, మాకు ఎట్టి పరిస్థితి చెప్పి నేను ఏదలుచుకుంటున్నాను. సరే, విన్నారు కదా, ప్రమోద్కి వీళ్ళకి సంబంధం లేదని వీళ్ళు పేపర్కి ఇవ్వదలుచుకున్నారు. ఎందుకంటే అతను వీళ్ళ మాట వినట్లేదు అన్న విషయం వీళ్ళకి అర్థమైంది కాబట్టి. అంటే అతను ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అన్న దృష్టితో లేడు, తన ఈగోని గెలిపించుకోవాలి అన్న దృష్టితో మాత్రమే ఉన్నాడు. ఇది ఆడియో ద్వారా స్పష్టమవుతుంది. నీ ఇష్టమన్నా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నేను దాని ఏదైనా చెప్పానా, మేము వద్దని తర్వాత వేయటం చాలా తప్పు.
మాట్లాడటం. వాడిని మాట్లాడితే మాట్లాడి, నువ్వు మాట్లాడితే వాడు మాట్లాడితే నువ్వు మాట్లాడుతున్నావు. నీకు సపోర్ట్ చేస్తావు ఎందుక? ఏ లాభం? ఎందుకు తిడుతున్నావు? ఉత్తరం ముసుకుని కూర్చోక పిల్లి మంటలను చూపిస్తావు, అరే అంటావు, ఇదే అంటావు. ఏంటది? సంస్కారం లేని ముఠా ఒకడు. ఇప్పుడు మల్లయ్య గుప్తా గారు కూడా వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కాస్త పరుష పదాలు వాడుతున్నారు. అఫ్కోర్స్ చాలా మంది ఈరోజు అలాంటి భాష మాట్లాడుతున్నారు, అదేం పెద్ద మ్యాటర్ కాదు. కానీ బహిరంగంగా వీడియోల్లో కూడా ఎదుటి వ్యక్తుల్ని అరే ఒరే అంటాం, అనకూడని పదాలు వాడటం ఆ ప్రమోద్ ఏదైతే చేస్తున్నాడో దాని పట్ల మల్లయ్య గుప్తా గారు కూడా కొంచెం అసంతృప్తితోటే ఉన్నారు. వాడు అవతలేడు వాడు చేస్తున్నాడు. అవతల లంచోడు, దొంగ లంచోడు కాయ వాడే అవుతాడు. 4 రోజులు నాకు ఎందుకు? వాడు పెళ్ళని దొంగ, నువ్వు పెళ్ళని దొంగటవా? మనం ఎందుకు వేయాలి? అవునబ్బా, నేను ఆ విషయం మాట్లాడతాం కానీ మనము మన రూమ్ లో మీటింగ్ లో జరిగిన చర్చలు అది ఎవరు పోయిందో మనకేం తెలుసా? అట్లా క్లారిటీ మనకు, ఎందుకంటే నీకు తెలవాలి ఈ విషయాలన్నీ అని చెప్తున్నాను నేను. మాకేం తెలుసు? పొచ్చు తెలుస్తుంది. మేము పిచ్చోళ్ళు లేకపోతాం, మీటింగ్ వస్తాం, ఏనా కొడుకుతో మాట్లాడము. మేము ఎవరితో మాకు సంబంధాలే లేవు, నీకు నెంబర్లే లేవు. నాకు నెంబర్ నా దగ్గర లేదు. అలా నీకుండవు, నాకు తెలుసు. సరే బాయ్. ఎందుకంటే ఎవరైనా చెప్తే వినాలే, అవునబ్బా, పద్ధతి వినాలే. ఆయన పని చేస్తే వాడు వేస్తే అప్పుడు దాని సంగతి అంటే నువ్వేస్తే వాడేస్తే నువ్వు వేస్తే ఎవరు చెప్పు. సరే బాయ్. ఎవరితో తప్పు ఉండదు ఒక్కళ్ళది, ఎప్పుడు ఇద్దరు తప్పు ఉండకూడదు. వాళ్ళు వాళ్ళ గుద్ద మీద అంతానికే మనం చేస్తున్నాం కదా. పొట్టు సిడి ఎందుకు చేస్తున్నాం? పైసలు కలిసి పెట్టుకు బయట చేస్తున్నాం, వాళ్ళ గుద్ద మీద దండాలనే కదా. చూశారు కదా, కోర్టు దాకా ఎందుకు లాగాలనుకుంటున్నారంటే మమ్మల్ని తన్నటానికే అట. అందుకే వాళ్ళు పదే పదే వీళ్ళు కోర్టుకు రావాలి, షిరిడీ రావాలి అంటున్నారు. షిరిడీ దాకా వెళితే అక్కడ మా మీద భౌతికంగా చేయడానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్లుగా నాకు అర్థమవుతోంది, స్పష్టమవుతోంది. నీ గుద్దలు దమ్ముంటే షిరిడీకి రారా, గావకార్యంతో నిన్ను కొట్టిస్తారా నా కొడక. నిన్న అక్కడ పరిక్రమ మొత్తం నిన్ను కొట్టుకుంటూనే సాగాలి. ధనంజయ అంటే ధనంజయ చెప్తే నీ ముందరలే నన్ను ఇంటర్ కావక నేను బాను అని పేరు సాయి శ్రీనివాస్ చూసుకుంటాం, నువ్వు ఇంటర్ఫేర్ కావద్దని చెప్తుంది. అయిపోయింది అది. అవును, ఇప్పుడు వస్తున్నాయి మధ్యన సంబంధం లేదు. మనమే తిరిగి మనమే చేస్తుంది. నువ్వు ఇంటర్ఫేర్ కావకు, నువ్వేం మాకు జోలికి రావాకని చెప్పినాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాజీపడి వాకని చెప్పినా. మేము రాజీపడే ప్రసక్తి అని చెప్పినా. మంచి అదే నీ వాయిస్ విన్నాను నేను ఆడ, మంచిగా చెప్పినావు. నీకు రాజీపడేది ముచ్చట్లేదన్నా, నీ మాట రాజీపడి ముచ్చట. ఒక మాట చెప్తారే. సో గుండా మల్లయ్య గుప్తా గారు కూడా చాలా స్పష్టంగా రాజీకి సిద్ధంగా లేము అన్న ఒక సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. నీ మాటలలో ఉన్న ప్యూరిటీ అందరిలాగా కనబడదు, నువ్వు డిఫరెంట్, నాకు తెలుసు అది. రాజీ పడే ప్రసక్తి లేదు. చలో రైట్, మాట్లాడుకుందాం మనం తర్వాత. నేనైతే రాజీ పడే ప్రసక్తి లేదు. కోర్టు తిప్పాల్సిందే, ఇంకా ₹1 ఖర్చు అయినా వాళ్ళ మాట కుడిపాల్సిందే. ₹1 ఖర్చు అయినా సరే కోర్టుకు తిప్పాల్సిందే, ఎంజీపీ చేయాల్సిందే అంటున్నాడు. ఆ బూతు నేను అనలేను కదా, ఇది మల్లయ్య గుప్తా చెప్తున్న మాట. అంటే వీళ్ళ దగ్గర ₹1 ఖర్చు పెట్టే అంత సంపద వచ్చి పడింది. ఎలా వచ్చి పడింది అది నాకు తెలియదు, ఇచ్చిన హిందువులకి తెలియాలి. ఇప్పుడు ఆలోచించాల్సింది ఎవరు? హిందువులు ఆలోచించాలి. ₹1 ఖర్చు పెట్టైనా సరే మమ్మల్ని ఉడపాల్సిందే అనుకుంటున్నారు అంటే వీళ్ళకి ఎంత నష్టం వస్తుంది మా వల్ల, ప్రజల్లో ఎంత చైతన్యం వస్తుంది మా వల్ల అనేది మీరు ఆలోచించండి. ఇంతకంటే గొప్పగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అవసరమైతే ₹1 ఖర్చు పెట్టి మమ్మల్ని ఏమైనా చేయాలనుకుంటున్నారు, కానీ మాకు సమాధానాలు చెప్పేసి, ఎవరో చాలామంది అంటారు కదా సాటి హిందువుల మీద ఎందుకింత ద్వేషం అని చెప్పేసి. మరి మేము అదే అడుగుతున్నాం. సాటి హిందువులం మేము ప్రశ్నించినప్పుడు మా ప్రశ్న తప్పైతే సమాధానం చెప్పి నోరు మూపించాలి, కానీ ₹1 ఖర్చు పెట్టి మమ్మల్ని ఏదో చేయాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే వీళ్ళు అంటున్నారు ₹1 ఖర్చు పెట్టైనా కోర్టుకి అంటున్నారు. అలాగే ఇదే మల్లయ్య గుప్తా గారు మరో వేదిక మీద ఏమన్నారు చూడండి. కోర్టు త్రూ చూసుకుంటూ అది విషమించిన రోజు ఆ 5 టీవీల మీదకి హైదరాబాదులో ఎన్టీఆర్ స్టేడియంలో 50 నుంచి 1,00,000 మందిని పిలిచి జనాన్ని పిలిచి ఆ రోజు వాడిని పట్టుకొచ్చి అక్కడే చెప్పులు తీసుకొని కొట్టాం. అది మరి ఒకవేళ కోర్టులో గనక జరగకపోతే ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో 1,00,000 మందితో సభ పెట్టి మమ్మల్ని ఎత్తుకుపోయి చెప్పులతో కొడతారట. ఇవన్నీ వినపడుతున్నాయే, కానీ కనిపించకుండా ఎంతకంటే తీవ్రమైనవి ఇంకేం ప్లాన్ చేస్తున్నారో ఆలోచించండి. ఇంకా మల్లయ్య గుప్తా గారి క్లోజింగ్ స్టేట్మెంట్స్ కూడా వినండి. అవసరం సిడీకి పోయి యువతోడు మాట్లాడి పోలీసులకు పైసలు ఇచ్చి అరేంజ్ చేయించే అవసరం సిడీకి పోయి యువతోడు మాట్లాడి పోలీసులకు పైసలు ఇచ్చి అరేంజ్ చేయించే పోలీసులకు అవసరమైతే షిరిడీకి పోయి ఈవోతో అంటే CEO గడిల్కర్ గారితో వాళ్ళకి మాట్లాడిపించి పోలీసులకు అవసరమైతే పైసలు ఇచ్చైనా సరే అరెస్ట్ చేపిస్తారట. సో
అర్థం చేసుకోండి మా మీద ఏ స్థాయి కుట్రలు జరుగుతున్నాయి అనేది. కేవలం పేరు కోసం, పబ్లిసిటీ కోసం అయితే ఇలా ప్రాణాలు తనఖా పెట్టి, ప్రాణాలు తాకట్టు పెట్టి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఇలా మేం పోరాటం చేస్తుంటే కొంతమంది సాటి హిందుత్వవాదులుగా చెప్పుకునే వాళ్ళు, హిందువులుగా చెప్పబడేవాళ్ళు, లేదు పెద్దలు, ప్రవచనకర్తలు, పీఠాధిపతులుగా చెప్పబడేవాళ్ళు ఇంకా మా పరువు, మా ప్రతిష్ట, మా పేరు అంటూ ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే హిందువులు మారాలి. హిందువులు మారాలంటే మన వీడియో మరింత మందికి చేరాలి. ఈ జరుగుతున్న ఘోరాలు ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. అలాగే ఈ సందట్లో సడేమియగా ఈ సాయిబాబా ఇష్యూని డైవర్ట్ చేసి దీన్ని శైవ వైష్ణవ గొడవల్లాగా మార్చాలి అని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో సట్రాగాళ్ళు లాంటి వాళ్ళు ఇప్పటికీ కొంతమంది శ్రీ వైష్ణవులుగా చెప్పబడే భామల పక్కన చేరేసి ఇష్యూని మళ్ళీ స్మార్త శ్రీ వైష్ణవ గొడవల్లాగా మార్చడానికి వీళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు. యథావత ఏంటి అంటే ఒక సట్రాగాడు వెళ్ళి శ్రీ వైష్ణవుల పక్కన చేరితే ఈ ఉదయ్ దత్త అనే సాయి భక్తుడు వెళ్ళి స్మార్తుల పక్కన చేరుతున్నాడు. వీడు వీళ్ళని మోసం చేస్తున్నాడు, వాడు వాళ్ళని మోసం చేస్తున్నాడు. ఏతావాత తిరిగి హిందువుల్లో ఈ శ్రీ వైష్ణవ స్మార్త గొడవలు పెట్టి మళ్ళీ కొట్టుకుంటుంటే ఈ సాయిబాబా ఇష్యూ డైల్యూట్ అయిపోతుంది లేదా డైవర్ట్ అయిపోతుంది అని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి హిందూ బంధువులారా, మా ఫోకస్ డివియేట్ అవ్వకుండా మేము తిరిగి మళ్ళీ ఈ పోరాటాన్ని సరైన దారిలో దీర్ఘకాలం తీసుకెళ్లేలాగా మాకు సహకరించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అలాగే మమ్మల్ని నాశనం చేయడానికి ఏ లెవెల్ మాఫియా ప్రయత్నం చేస్తుందో మీరు చూడండి. అవసరమైతే ₹1,00,00,000 పోయినా పర్లేదు అనుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇలాంటి ₹1,00,00,000 ఇంకెంతమంది ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ఇలా ఎన్ని కోట్లు లేదా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు అయిన కేసులన్నీ కట్టించారో, లేదా భవిష్యత్తులో ఈ కోట్లు లక్షల్ని కేవలం కేసుల కోసమే ఖర్చు పెడతారా, లేదా మమ్మల్ని భౌతికంగా లేకుండా చేయటం కోసం కూడా ఖర్చు పెడతారా అనేది కాలమే నిర్ణయించాలి. మరి అలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే మాకు మీ అందరూ మేము ఉన్నామనే భరోసానివ్వండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.